భారతదేశంలో ఆలయాలకు కొదవలేదు. కానీ కొన్ని క్షేత్రాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు, అవి ఒక గొప్ప నాగరికతకు ప్రతిరూపాలు. అచ్చం అలాంటిదే ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కేవలం రాతితో కట్టిన కట్టడం కాదు, అదొక సజీవ వ్యవస్థ. తరాలు మారుతున్నా, కాలం కరుగుతున్నా తన అస్తిత్వాన్ని, ఆచారాలను వీడకుండా నేటికీ వెలుగొందుతున్న ఒక అద్భుత ఆధ్యాత్మిక ప్రపంచం ఇది. అసలు ఎవరి జగన్నాథుడు? జగన్నాథ అంటే ఈ అనంత విశ్వానికి అధిపతి అని అర్థం. కానీ పూరీ జగన్నాథుడిని చూడగానే మన మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. మనం నిత్యం పూజించే శ్రీకృష్ణుడి రూపానికి ఈ రూపానికి అస్సలు పోలిక ఉండదు. ఆ పెద్ద కళ్ళు, సగం మాత్రమే ఉన్న చేతులు, అసంపూర్ణంగా అనిపించే ఆ విగ్రహ రూపం చూసేవారికి ఇది ఒక కళాకారుడి లోపంలా అనిపించవచ్చు. కానీ నిజానికి ఇది లోపం కాదు, ఒక గొప్ప జీవన తత్వం. ఆ అసంపూర్ణతలోనే ఒక పరిపూర్ణమైన అర్థం దాగి ఉంది. ఈ ఆలయ పునాదుల వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది. అది నీలమాధవుడి కథ. పూర్వం ఒక గిరిజన తెగ నాయకుడు విశ్వావసుడు దట్టమైన అడవిలో ఎవరికీ తెలియకుండా నీలమాధవుడిని అత్యంత భక్తితో ఆరాధించేవాడు. ఆ దైవం గురించి తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ నీలమాధవుడిని దర్శించుకోవాలని పరితపించిపోయాడు. రాజ్యమంతా గాలించాడు, అడవులన్నీ వెతికాడు. కానీ ఆ నీల రూపం మాత్రం దొరకలేదు. రాజు నిరాశలో ఉన్న సమయంలో ఒక దివ్యవాణి వినిపించింది. రాజుగారు, మీరు వెతుకుతున్న రూపం అడవిలో దొరకదు. సముద్ర అలలపై కొట్టుకు వచ్చే ఆ దివ్య దారువు చెక్క మొద్దు కోసం నిరీక్షించండి. అదే మీ దైవం యొక్క నూతన రూపానికి ఆధారం అని ఆకాశం పలికింది. అప్పుడు రంగంలోకి దిగాడు ఆ దేవశిల్పి విశ్వకర్మ. ఒక సాదాసీదా వృద్ధుడి రూపంలో వచ్చి ఆ దివ్య దారువుతో విగ్రహాలను చెక్కుతానని రాజుకు మాట ఇచ్చాడు. కానీ ఆయన ఒక కఠినమైన షరతు పెట్టాడు. నేను విగ్రహాలను తయారు చేసేటప్పుడు ఈ గది తలుపులు అస్సలు తీయకూడదు. పని పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రాకూడదు అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. లోపల శిల్పాలు చెక్కుతున్న శబ్దం క్రమంగా ఆగిపోయింది. ఏదో తెలియని ఆందోళన, ఆతృతతో ఇంద్రద్యుమ్న మహారాజు నిలవలేకపోయాడు. శిల్పికి ఏమైందో అన్న కంగారులో షరతును మరిచి తలుపులు బార్లా తెరిచాడు. తీరా చూస్తే అక్కడ వృద్ధుడు లేడు. కేవలం అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. చేతులు లేవు, పాదాలు లేవు. ఆ అసంపూర్ణ రూపమే నేడు మనం చూస్తున్న జగన్నాథుడి రూపం. ఆ దైవ సంకల్పమే ఈ వింత ఆకృతికి కారణమని రాజు గ్రహించాడు. ఈ అసంపూర్ణ రూపం వెనుక ఒక గంభీరమైన తత్వం దాగి ఉంది. భగవంతుడంటే మన కంటికి కనిపించే ఆకారం మాత్రమే కాదు, మన ఊహకు అందని ఒక అనంత శక్తి. నిజానికి ఆ పరమాత్మను పూర్తిగా అర్థం చేసుకోవడం ఏ మనిషికైనా అసాధ్యం. మానవ సహజమైన ఆతృత దైవ రహస్యాలను అర్థం చేసుకోకముందే గుట్టు విప్పాలని చూస్తుంది. ఆ తొందరపాటు వల్లే మనకు దైవత్వం అసంపూర్ణంగా కనిపిస్తుంది. కానీ ఆ దేవుడికి మనలాంటి చేతులు లేకపోయినా మనల్ని ఆదుకుంటాడు. పాదాలు లేకపోయినా మన వెంటే నడుస్తాడు. మన లోపాలను సైతం ఆ జగన్నాథుడు తన రూపంలో చూపిస్తూ అసంపూర్ణతలోనూ ఒక అందం ఉంది అని చాటి చెబుతున్నాడు. సాధారణంగా ఆలయాల్లో దేవుడు తన భార్యతో కలిసి ఉండటం చూస్తాం. కానీ పూరీలో మాత్రం ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ కొలువుదీరింది జగన్నాథుడు, బలభద్రుడు మరియు సోదరి సుభద్రమ్మ. ఇది కేవలం త్రిమూర్తుల కలయిక మాత్రమే కాదు, ఒక ఆత్మీయమైన కుటుంబ రూపం. ఒకే పీఠంపై అన్నదమ్ములు, మధ్యలో ముద్దుల చెల్లెలు.
ఇలా తోబుట్టువులంతా కలిసి ఉండటం ప్రపంచంలోని ఏ ఇతర క్షేత్రంలోనూ మనకు కనిపించదు. అందుకే ఈ ఆలయం అత్యంత ప్రత్యేకం. ఈ రూపం వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. ఇది కేవలం భక్తికి సంబంధించింది కాదు, సామాజిక సమతుల్యతకు, కుటుంబ వ్యవస్థలోని అనురాగానికి నిలువెత్తు సాక్ష్యం. 12వ శతాబ్దపు అద్భుతం ఈ పూరీ జగన్నాథ ఆలయం. కళింగ నిర్మాణ శైలికి మకుటాయమానంగా నిలిచే ఈ క్షేత్రాన్ని అనంతవర్మ చోళగంగదేవుడు నిర్మించారు. సుమారు 214 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఆ శిఖరం, దాని కింద కొలువుదీరిన భారీ రత్న సింహాసనం, ఆలయ ప్రాంగణంలోని 120కి పైగా ఉపాలయాలు, ఇవన్నీ ఒకెత్తైతే ఈ ఆలయ శిఖరంపై ఎగిరే పతాకం మరో ఎత్తు. సాధారణంగా గాలి ఎటు వీస్తే జెండా అటువైపు ఎగురుతుంది. కానీ ఇక్కడ పతాకం ఎప్పుడూ గాలి దిశకు విరుద్ధంగా రెపరెపలాడుతుంది. ఇది కేవలం భక్తుల అచంచల విశ్వాసమా, లేక దీని వెనుక ఏదైనా వాయు ప్రభావ శాస్త్రం దాగి ఉందా అన్నది నేటికీ ఒక అంతు చిక్కని రహస్యమే. పూరీ జగన్నాథుని ప్రసాదం కేవలం ఆహారం కాదు, అది ఒక పరమ పవిత్రమైన మహాప్రసాదం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాలల్లో ఒకటిగా ఈ క్షేత్రానికి పేరుంది. ఇక్కడ ప్రతిరోజు వేల మంది భక్తుల ఆకలి తీరుతుంది. ఇక్కడి వంట చేసే విధానం అత్యంత విలక్షణమైనది. వంట కోసం కేవలం మట్టి పాత్రలను మాత్రమే ఉపయోగిస్తారు. 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి అంచెలుగా పేర్చి కేవలం కింద మాత్రమే మంట పెడతారు. కానీ ఇక్కడే ఒక వింత జరుగుతుంది. మంటకు దగ్గరగా ఉన్న కింద పాత్ర కంటే అందరికంటే పైన ఉన్న 7వ పాత్రలోని అన్నం ముందుగా ఉడుకుతుంది. దీనినే సైన్స్ పరంగా ఆవిరి శాస్త్రం అని విశ్లేషించవచ్చు. కానీ జగన్నాథుని భక్తులు మాత్రం దీనిని ఆ స్వామి చూపే ఒక దివ్య లీలగానే భావిస్తారు. ప్రతి సంవత్సరం పూరీ పురవీధులు ఒక జన సముద్రంలా మారుతాయి. అదే ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర. సాధారణంగా భక్తులు దేవుడి దగ్గరకు వెళ్తారు, కానీ తనను దర్శించుకోలేని వారి కోసం ఆ దేవుడే స్వయంగా రథమెక్కి భక్తుల చెంతకు రావడమే ఈ యాత్ర విశిష్టత. జగన్నాథుడి కోసం నందిఘోష, బలభద్రుని కోసం తాళధ్వజ, సుభద్రమ్మ కోసం దర్పదలన, ఇలా 3 భారీ రథాలు సిద్ధమవుతాయి. లక్షలాది మంది భక్తులు ఆ రథాల తాళ్లను పట్టి లాగుతుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. ఇక్కడ కులమతాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు. సాక్షాత్తు ఆ పూరి గజపతి మహారాజు కూడా ఒక సామాన్యుడిలా వచ్చి రథం ముందు బంగారు తుడిపితో వీధులు ఊడుస్తారు. దీనిని చెరాపహార అంటారు. దేవుడి ముందు రాజైనా పేదవాడైనా ఒకటేనని, అందరూ సమానమేనని చాటి చెప్పే సామాజిక సమానత్వానికి ఈ రథయాత్ర ఒక నిలువెత్తు నిదర్శనం. జగన్నాథ తత్వంలో అన్నిటికంటే విశిష్టమైనది, రహస్యమైనది నబకలేబర. సాధారణంగా విగ్రహాలు శిథిలమైతే మనం మార్చేస్తాం, కానీ ఇక్కడ అది ఒక మహాక్రతువు. కొన్ని ప్రత్యేక సంవత్సరాల విరామంలో పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు, ముఖ్యంగా అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు. దీనికోసం ఉపయోగించే దారువు ఎంపిక అత్యంత గుప్తంగా అనేక సంప్రదాయాల మధ్య జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం మరొకటి ఉంది. పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. ఈ సమయంలో ఆలయమంతా కటిక చీకటిగా మారుస్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చే పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని చేతులకు వస్త్రం చుట్టుకొని ఉంటారు. ఆ పదార్థాన్ని ఆయన కూడా చూడకూడదు, తాకకూడదు. ఇది దేనికి సంకేతం? మన హిందూ ధర్మం చెప్పే పునర్జన్మ సిద్ధాంతానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. దేహం పాతబడితే ఆత్మ ఎలాగైతే కొత్త శరీరాన్ని ధరిస్తుందో,
జగన్నాథుడు కూడా తన దేహాన్ని మార్చి ఆత్మ శాశ్వతమని లోకానికి చాటి చెబుతున్నాడు. పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర కేవలం పూజలతోనే ముగియదు. అది ఒక విరోచిత పోరాట గాథ. శతాబ్దాల కాలంలో ఈ ఆలయం ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను, దేశీయుల దాడులను ఎదుర్కొంది. ముఖ్యంగా ముస్లిం పాలకుల దండయాత్రల సమయంలో ఈ ఆలయంపై 18 సార్లు దాడులు జరిగాయి. ఆ విపత్కర పరిస్థితుల్లో స్వామివారి విగ్రహాలను అపవిత్రం కాకుండా కాపాడటానికి పూజారులు ఎంతో సాహసం చేసేవారు. ప్రాణాలకు తెగించి విగ్రహాలను రహస్య ప్రాంతాలకు, చివరకు చిలకా సరస్సులోని ద్వీపాలకు కూడా తరలించి గుప్తంగా పూజలు నిర్వహించేవారు. ఆ తర్వాత మరాఠాల పాలనలో ఈ ఆలయం మళ్లీ వైభవాన్ని సంతరించుకుంది. బ్రిటిష్ కాలంలో కూడా ఎన్నో ఆంక్షలు ఎదురైనా ఈ క్షేత్రం తన ఉనికిని కోల్పోలేదు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే: పూరీ జగన్నాథ ఆలయం కేవలం ఒక భక్తి కేంద్రం మాత్రమే కాదు, ఒడిస్సా అస్తిత్వానికి మరియు మన భారతీయ సంస్కృతికి ఒక రక్షణ కేంద్రం. ఎన్ని రాజ్యాలు కూలిపోయినా, ఎన్ని సామ్రాజ్యాలు మారినా, జగన్నాథుడు మాత్రం మన సంస్కృతికి వెన్నెముకలా అలాగే నిలిచి ఉన్నాడు. భారతీయ ఆధ్యాత్మికతలో పూరీ జగన్నాథ క్షేత్రానికి ఉన్న మరో అద్భుతమైన ప్రత్యేకత ఇక్కడి సమన్వయ తత్వం. జగన్నాథుడు సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపం, పరమ వైష్ణవ క్షేత్రం. కానీ మీరు లోతుగా గమనిస్తే ఈ ఆలయంలో వైష్ణవంతో పాటు శైవ, శాక్త ప్రభావాలు అత్యంత శక్తివంతంగా కనిపిస్తాయి. జగన్నాథుడిని కొందరు భైరవుడిగా కొలిస్తే, ఆలయ ప్రాంగణంలోని విమలాదేవిని శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. నిజానికి జగన్నాథుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని విమలాదేవికి సమర్పించనిదే అది మహాప్రసాదంగా మారదు. అంటే ఇక్కడ హరి, హరుడు మరియు అమ్మవారు ముగ్గురూ కలిసి ఒకే కేంద్రంలో కొలువై ఉన్నారు. భారతీయ సంస్కృతిలోని గొప్పతనమే ఇది. విభిన్న మార్గాలు, విభిన్న తత్వాలు ఉన్నా అవన్నీ చివరకు ఆ ఒక్క పరమాత్మ దగ్గరే కలుస్తాయని చాటి చెప్పే అరుదైన ఆధ్యాత్మిక సంగమం ఈ పూరీ జగన్నాథ క్షేత్రం. జగన్నాథుడి విగ్రహాన్ని చూడగానే మనల్ని మొట్టమొదట పలకరించేవి ఆయన నిండైన విశాలమైన కళ్ళు. చిత్రమేమిటంటే ఆ కళ్ళకు రెప్పలు ఉండవు. అంటే ఆ స్వామి కళ్ళు ఎప్పుడూ మూసుకోవు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఏమిటో తెలుసా? భగవంతుడు నిరంతరం మేల్కొనే ఉంటాడు. తనను నమ్మిన భక్తులను ఆయన రెప్పవేయకుండా నిరంతరం గమనిస్తూనే ఉంటాడనే నమ్మకానికి ఇది ఒక సంకేతం. ఆ చూపులో ఒక రకమైన కరుణ, మన అంతరాత్మను తాకే గాంభీర్యం కనిపిస్తాయి. కొందరికి ఇది కేవలం ఒక విలక్షణమైన గిరిజన కళారూపం అనిపించవచ్చు. కానీ కోట్లాది మంది భక్తులకు మాత్రం తమ కష్టసుఖాలను కనిపెట్టుకుని ఉండే ఆ జగన్నాథుడి అచంచలమైన దృష్టి. ఇది కేవలం కళ లేక ఒక అద్భుత దైవిక సత్యమా అన్నది ప్రతి భక్తుడి వ్యక్తిగత విశ్వాసానికే వదిలేయాలి. నేడు పూరీ కేవలం ఒక పురాతన నగరం కాదు, ప్రపంచ యాత్రికులను ఆకర్షిస్తున్న ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రం. గడిచిన కొన్నేళ్లుగా పూరీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కానీ ఎన్ని ఆధునిక హంగులు వచ్చినా, ఎన్ని కోట్ల ఆదాయం పెరిగినా పూరీ తన ఆధ్యాత్మిక మూలాలను మాత్రం వదులుకోలేదు. ఆ గాలిలో వినిపించే శంఖధ్వని, నిత్యం జరిగే ఆచారాలు, ఆ భక్తి పారవశ్యం నేటికి అలాగే ఉన్నాయి. టెక్నాలజీ యుగంలోనూ ఆ జగన్నాథుడి చెంతకు చేరగానే మనిషికి కలిగే ఆ ప్రశాంతత ఈ క్షేత్రం యొక్క అసలైన బలం. జగన్నాథుడు మనకు ఇచ్చే అసలు సందేశం ఏమిటి? ఆయన అసంపూర్ణ రూపం, మనిషిలోని లోపాలకు ఒక సంకేతం.
మనలోని అసంపూర్ణతను అంగీకరించినప్పుడే పరిపూర్ణమైన దైవత్వాన్ని దర్శించగలమని ఆ రూపం మనకు బోధిస్తుంది. ఆయన రథయాత్ర భగవంతుడు గర్భాలయం దాటి సామాన్య ప్రజల మధ్యకు రావడం అంటే దైవం ఎక్కడో దూరంగా లేదు, మనందరిలోనూ ఉన్నాడనే భరోసా అది. ఆయన నబకలేబర, మారుతున్న దేహం, మారని ఆత్మ. జీవితం అంటేనే మార్పు అని, ఆ మార్పును సానుకూలంగా ఆహ్వానించాలని చెప్పే జీవన పాఠం అది. ఆయన మహాప్రసాదం. కులమతాలు, పేద ధనిక భేదాలు లేని అద్భుత సమానత్వం. అందుకే పూరీ జగన్నాథుడు అంటే కేవలం ఒక రాతి విగ్రహం కాదు, అది వేల ఏళ్ల నాగరికత, క్రమశిక్షణతో కూడిన ఒక వ్యవస్థ, అన్నిటికీ మించి ప్రతి మనిషిని కదిలించే ఒక గొప్ప జీవన తత్వం. జగత్తుకే నాథుడు, మనందరి జగన్నాథుడు. అసలు ఎవరి జగన్నాథుడు? కేవలం ఒక రూపం ఉన్న దేవుడా, లేక శతాబ్దాలుగా మనుషులంతా కలిసి నిర్మించుకున్న ఒక సమూహ చైతన్యమా? ఆయన రూపం అసంపూర్ణం కావచ్చు, కానీ ఆయన సృష్టించిన ప్రభావం మాత్రం అత్యంత సంపూర్ణం. పూరి అంటే కేవలం ఒక పట్టణం కాదు, అది భక్తి, రాజకీయం, కళ మరియు సమాజం ఇవన్నీ పెనవేసుకుపోయిన ఒక సజీవ చరిత్ర. నిజమే, జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు, కానీ అంతకంటే మిన్నగా అపారమైన మానవ నమ్మకానికి ఆయన ఒక నిలువెత్తు ప్రతీక. రూపం లేని ఆత్మకు రూపం ఇస్తే అది జగన్నాథుడే.